అంటే దాదాపుగా మొన్న సంక్రాంతికి 3 చిత్రాలు రిలీజ్ అయినాయి. అందులో గేమ్ చేంజర్ ఒకటి, తర్వాత డాకు మహారాజ్, తర్వాత సంక్రాంతికి వస్తున్నాం. ముఖ్యంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా చాలా బిగ్గెస్ట్ హిట్ అయింది. అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ అందులో ఉన్నటువంటి నటీనటులు అందరూ కూడా చేశారు. ముఖ్యంగా వెంకటేష్ గారు, అదేవిధంగా తర్వాత ఐశ్వర్య రాజేష్ గారు, తర్వాత మీనాక్షి చౌదరి గారు, టోటల్ మొత్తం తారాగణం అంతా కూడా అద్భుతంగా నటించారు. ముఖ్యంగా అందులో ఒక క్యారెక్టర్ ఉంటుందండి. క్యారెక్టర్ చిన్నది, అంటే ఇంతే హైట్ ఉంటుంది కానీ మరి సినిమా మొత్తం కూడా ఓ రేంజ్లో బ్లాస్ట్ అయిందండి. ఆ క్యారెక్టర్ ఎవరో పరిచయం చేయనా మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. కొలికెత్తా మిమ్మల్ని, కొలికెత్తా. ఆయనే మన రేవంత్. చూసారు కదండి. హాయ్ రేవంత్. హాయ్, హౌ ఆర్ యూ? రేవంత్, నిజంగా నేను ఇలా కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది నాకు. ఓకే. మీకు కూడా? అవును. అవునా? ఓకే. ఫస్ట్ సినిమానే ఇంత పెద్ద సక్సెస్ తీసుకున్నావు, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా హ్యాపీగా. ఏంటి అసలు నిజంగానే నేను ఇంత సినిమా అంటే ఈ రేంజ్ దాకా, అంటే అంత పెద్ద సినిమాలో నువ్వు యాక్ట్ చేస్తానని ఎప్పుడని అనుకున్నావు నువ్వు? నేను అనిల్ సార్తో వర్క్ చేయాలనుకున్నాను కానీ ఇంత దాకా వస్తుందని నేను అనుకోలేదు. ఓకే. అసలు ఎట్లా వచ్చింది అవకాశం మీకు? నాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. అట్లా నేను జనసేన క్యాంపెయినింగ్ చేసా. ఎక్కడ? మా ఊర్లో భీమవరం చేస్తే అది వైరల్ అయింది. వైరల్ అవుతే అది నేను అప్పుడు దిల్ రాజు సార్ అండ్ అనిల్ సార్ చూసి కాల్ చేశారు. కాల్ చేసి అక్కడ ఆడిషన్ చేశారు అనమాట. ఆఫీస్లో హైదరాబాద్ వచ్చా. అప్పుడు ఇట్లా ఓకే. సో అవకాశం వచ్చింది నీకు. సో అంటే స్టార్ క్యాంపెయిన్ ఎలక్షన్స్ లో చేసావా పవన్ కళ్యాణ్ గారికి? ఎంత అక్కడ ఎలా అవకాశం వచ్చింది నీకు ఇక్కడ స్టార్ క్యాంపెయినింగ్ చేయడానికి? నార్మల్ గా తిరుగుతున్నారు, నేను స్టార్ నార్మల్ గా వ్యాలెట్ బాక్స్ ఇచ్చుకుని వాళ్ళు చెప్తున్నారు, నేను చెప్తానని చెప్పా. ఓకే. ఓకే. సో పవన్ కళ్యాణ్ గారు కలిసావా మరి? లేదు, కలవాలి, కలుస్తారు అంతే. ఓకే. ఓకే. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసావు అప్పుడు అంతే. ఏం చెప్పావు అప్పుడు ప్రచారంలో? ఏం చెప్పావు? ఎంపీ టికెట్, ఎమ్మెల్యే టికెట్ 4 సైకిల్ కి గ్లాస్ కి వేయాలనేసి చెప్పా. ఓకే, సూపర్. ఎవరు నీకు డైరెక్షన్ ఇచ్చింది? ఎవరు అప్పుడు? లేదు, ఎవరు డైరెక్షన్ ఇవ్వలేదు, మొత్తం నువ్వే అనుకున్నావా? ఎంత నీ ఏజ్ ఎంత నాన్న అప్పుడు? 10 years. ఓకే. 5th క్లాస్ చదువుతున్నావా? ఓకే. సో ఏ ఊరు అన్నారు మీద? అది గణపవరం కదా, భీమవరం దగ్గర. ఓకే. నాన్నగారు ఏం చేస్తుంటారు నాన్న? రొయ్యలు, చేపలు, మెడిసిన్స్. ఓ, నాన్నగారు. ఓకే. సో మొత్తానికైతే సినిమాలో ఫస్ట్ టైం అడుగు పెట్టావు. అంటే దాదాపుగా నీకు స్క్రీన్ అంటే ఏంటో తెలియదు మామూలుగా, అయితే కెమెరా ముందు నటించడం అనేది తెలియదు. కానీ ఎలా అంత పెద్ద సినిమాలు, ఇంత పెద్ద ఆఫర్ అసలు ఏ రేంజ్లో కొట్టావు? అసలు ఎట్లా ఇంత పెద్ద ఆఫర్ వస్తుంది ఎట్లా ఊహించగలిగావు నువ్వు? నేనేం ఊహించలేదు, బట్ దానికి అదే వచ్చింది. ఓకే, దానికి అదే వచ్చేసింది. బాగా టైట్గా ఉన్నట్టున్నావు. లేదు, సక్సెస్ మీట్లు ఫుల్గా ఇవన్నీ తిరుగుతా ఉన్నావు. సో ఎట్లా అనిపిస్తుంది వెంకటేష్ గారితో యాక్టింగ్? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తండ్రి క్యారెక్టర్, మీరు కొడుకు క్యారెక్టర్, ఫ్రెండ్లీగా ఉంటారు, సెట్ లో కూడా చాలా బాగుంటారు. ఓకే. సో మీ మదర్ క్యారెక్టర్ ఐశ్వర్య రాజేష్ బాగుంది. పర్లా బాగా అందరూ బాగా కలిసిపోయారు, నాతో ఒక ఫ్రెండ్లీగా కలిసిపోయారు అన్నమాట. ఓకే. సో అనిల్ రావిపూడి గారు నిజంగా అంటే ఇలా చెప్తే ఏమైనా టేకులు ఎక్కువ తీసుకురా మామూలు డైరెక్ట్గానే? సింగిల్ టేక్. సో క్యారెక్టర్ ఇట్లా ఉంటుందని డిజైన్ చేసిన తర్వాత ఎలా అనిపించింది నీకు అసలు? నవ్వుకున్నా. ఓకే. డైలాగులు ఇచ్చినప్పుడు కానీ ఇట్లాంటి డైలాగులు ఏంటంటే వాళ్ళు చెప్పడం, నేను చేయడం. అప్పుడు ముందు చెప్పినప్పుడు ఒకేసారి నవ్వుకునేవాడిని, దాని తర్వాత నార్మల్ అయిపోయింది. ఓకే. ఎవరైనా కోపడ్డారా సెట్లో? లేదు, అందరూ ఫ్రెండ్లీగా. ఎవరు లేదు, ఎవరు కోపడలే, అందరూ ఫ్రెండ్లీగానే ఉన్నారు. ఓకే. ఓకే. ఎన్ని రోజులు చేసావు నీ షూటింగ్? 61 days. 61 days. ఓ, ఇక్కడ హైదరాబాద్ సరౌండింగ్ మొత్తం? హైదరాబాద్ కాదు, కేరళ, అరకు, తమిళనాడు. ఓకే. ఓకే. సో మంచి ఎంజాయ్ చేసావు మొత్తానికి. ఓకే. ఫస్ట్ సినిమా ఇంత పెద్ద బ్యానర్లో పడ్డది, దిల్ రాజు గారి బ్యానర్లో. ఎలా అనిపిస్తుంది? నాకు దిల్ రాజు గారి బ్యానర్లో వర్క్ చేయడం కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది.
ఓకే, సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయింది కదా, మరి ఊళ్ళో రెస్పాన్స్ ఎట్లా ఉంది? చాలా బాగుంది. క్యూ కడుతున్నారు అందరు నేను చూడడానికి. ఓకే, సూపర్. అయితే కానీ అంటే సినిమాలు ఇలాంటి అవకాశాలు ఇవన్నీ మామూలుగా అందరికీ రావు. సో నిజంగానే ఇంత పెద్ద అవకాశం నీకు వచ్చినందుకు సో మామూలుగా అయితే నీ ఫీలింగ్ ఏంటి? అంటే అంటే ఫ్యూచర్లో ఇదే బాగుంది అనిపిస్తుందా? నేను నార్మల్గా హీరో అవుదాం అనుకుంటున్నాను. హీరో అయిపోతావు నువ్వు, గ్యారంటీ, అందులో డౌట్ లేదు. ఓకే, హీరో అవుతావు మొత్తానికైతే. సో ఎక్కువ అంటే నేను ఎక్కువ కామెడీగానే రిసీవ్ చేసుకుంటున్నారు కదా, సో కామెడీ చేస్తాను. కామెడీ కూడా చేస్తావు అయితే. సో వెంకటేష్ గారు నీకు మధ్య సీన్లు మధ్య అంటే ఆ ఎఫెక్షన్ కానీ అన్ని ఎట్లా అనిపించింది నీకు? చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన అంత బాగా చేయడం, నేను బాగా చేయడం, ఆయన ఫ్రెండ్లీగా చెప్పడం, నేను ఫ్రెండ్లీగా ఆయన చెప్పినట్టు చేయడం చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, సో నిజంగానే ఇంత మంచి సక్సెస్ అందుకున్నావు, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే సినిమాలో హైలైట్ నువ్వే అయ్యావు. అనుకున్నావా సినిమాలో నేనే హైలైట్ అవుతానని? లేదు, నేను ఎక్స్పెక్ట్ చేయలే. సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు అన్నాక నీకు అనిపించలేదా? లేదు, వాళ్ళు సినిమా అప్పుడు చేస్తున్నప్పుడు వేరేలా ఉంటుంది, చేసిన తర్వాత నార్మల్గా చూసిన తర్వాత వేరేలా ఉంటుంది. ఓకే, థియేటర్ చూసావు అసలు సినిమా? 2 times. ఎక్కడ చూసారు? నేను మా ఊర్లో చూసాను. ఎక్కడ? గణపవరంలో. ఓకే, మొత్తం మమ్మీ డాడీతో. ఓకే, ఎట్లా మమ్మీ డాడీ ఫీలింగ్ ఎట్లుంది? చాలా హ్యాపీగా అనిపించింది. అవునా? నిన్ను బాగా అంటే మమ్మీ డాడీ అంటే ఇక కామన్గా నా కొడుకు ఇంత మంచి ప్రయోజకుడు అయ్యాడన్న ఫీలింగ్ ఉంటుంది కదా, అవునా? ఈ వయసులోనే ఇంత సాధించావంటే గ్రేట్ నిజంగానే. ఏమైనా ఆఫర్స్ వచ్చాయా మళ్ళీ సినిమా? వచ్చినాయి, చాలా వచ్చినాయి. చాలా. అయితే ఇక నుంచి మనకు దొరకవు, ఫుల్ బిజీలో ఉంటావు అనమాట. బట్ అనిల్ సార్ మూవీస్ చేస్తాను అంతే, వేరే ఏం చేయవా? అదేంటి? నాకు అనిల్ సార్ ఫస్ట్ అవకాశం ఇచ్చారు కదా, వచ్చిన అనిల్ సార్ని అడిగి చేస్తాను. వచ్చిన అనిల్ సార్ని అడిగే చేస్తావు. వాటే డెడికేషన్ చూసారా, మాకు గ్రేట్ నిజంగా. అంటే నాన్న సినిమా అవకాశాలు రావడమే చాలా గొప్ప విషయం కదా. సో మరి వచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి కదా. లేదు, అలా రూల్ ఏమీ లేదు, బట్ నేను అనిల్ సార్ని అడిగి చేస్తాను. అనిల్ సార్ మరి ఆయనే కదా ఛాన్స్ ఇచ్చారు ఫస్ట్. అవును, అందుకని నేను అనిల్ సార్ని అడిగి చేస్తాను. అనిల్ సార్ అడిగే చేస్తావు.